అసలు ఈ కోడలు ఎవరు? సెలయ్యూరులోని సభాపతి పిళ్ళై బంధువుల కథనం ప్రకారం సభాపతి పూర్తి పేరు కనక సభాపతి ముత్తయ్య శివ గురునాథన్. అతనికి హరిశ్చంద్రన్ అని ఒక కొడుకు ఉండేవాడు. అతను ఎల్టీటీఈలో జాఫ్నా కమాండర్. శ్రీలంక సైన్యంతో జరిపిన భీకర పోరాటంలో 1987 మేలో అతను చనిపోయాడు. ఎల్టీటీఈలో లెఫ్టినెంట్ కల్నల్ రాధా అని పిలువబడే ఈ హరిశ్చంద్రన్ అంతిమయాత్ర వీడియో క్యాసెట్ కూడా మేము చూసాం. అందులో ఈ కనక సభాపతి కూడా ఉన్నాడు. 1991 ఏప్రిల్లో ఈ సభాపతి సెలయ్యూరులో తన బంధువుల ఇంటికి అతిరై అనే యువతిని, చొక్కన్ అనే యువకుణ్ణి తీసుకుని వచ్చాడు. ఈ చొక్కన్ శివరాజన్ సహాయకుల్లో ఒకడు. కొద్ది రోజుల తర్వాత చొక్కన్ అక్కడికి శివరాజన్ను కూడా తీసుకొచ్చాడు. కనక సభాపతి, అతిరై, శివరాజన్లు చర్చలు జరిపారు. 2 రోజుల తర్వాత శివరాజన్ మళ్ళీ వచ్చి అతిరైని తనతో పాటు తీసుకుని వెళ్ళిపోయాడు. రాజీవ్ గాంధీ హత్యకు ముందు శివరాజన్ మళ్ళీ వచ్చి కనక సభాపతిని కూడా తీసుకెళ్ళిపోయాడు. మొత్తం మీద జూలై 1 నాడు మేము చోలైమేడు చేరుకునేసరికి అదే రోజున కనక సభాపతి అతిరైని తీసుకొని న్యూఢిల్లీ వెళ్ళిపోయాడని తెలిసింది. ఏం చేయాలి? ఈ నిందితులు ఎంతవరకు మా విచారణకు ఉపయోగపడతారో తెలియదు. వాళ్ళ కోసం అన్వేషణ సాగించాలా వద్దా? ఢిల్లీ బయలుదేరిన కనక సభాపతి, అతిరై ఢిల్లీ చేరేసరికల్లా వాళ్ళను పట్టుకుని తీరాలని నిర్ణయించుకున్నాను. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఒక సీనియర్ అధికారిని చెన్నై నుంచి ఢిల్లీకి పంపించాను. అప్పటికే చెన్నై రైల్వే రిజర్వేషన్ చార్ట్ని మా వాళ్ళు నిశ్చితంగా చదివేసి వాళ్ళు గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్లో ఏ కోచ్లో ఏ బెర్త్లో ఢిల్లీకి బయలుదేరింది తెలుసుకుని వచ్చారు. ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్త చర్యగా నాగపూర్ బ్రాంచ్ నుంచి ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ని ఆ ట్రైన్ ఎక్కి వాళ్ళ కదలికల్ని కనిపెట్టి ఉండేలా ఏర్పాటు చేశాం. అదేవిధంగా ఆగ్రాలో ఒక డిఐజీ స్థాయి పోలీస్ అధికారి ఆధ్వర్యంలో ఒక బృందాన్ని, న్యూఢిల్లీ స్టేషన్లో మరొక బృందాన్ని నియోగించాం. ఈ అతిరై బహుశా ముఖ్య నేరస్తుల్లో ఒకరు శుభ అయి ఉంటుందని నేను మొదట అనుమానించాను. కానీ అది సరికాదు. మా వ్యూహం పనిచేసింది. కనక సభాపతి, అతిరై ఢిల్లీలో దిగి వాళ్ళ హోటల్కి చేరేదాకా మా వాళ్ళ నిఘా వెంటాడుతూనే ఉంది. కనక సభాపతి పహాడ్గంజ్లో గతంలో దిగిన హోటల్కే అతిరైతో కలిసి చేరిన కొద్ది క్షణాల్లోనే మా వాళ్ళు చుట్టుముట్టారు. సభాపతి, అతిరై షాక్ నుంచి తేరుకునే లోపల బేడీలు వేసి మా వాళ్ళు వాళ్ళని నిర్బంధంలోకి తీసుకున్నారు. అక్కడి నుంచి వాళ్ళని చెన్నైకి తరలించడం, మేము ప్రత్యేక విచారణ ప్రారంభించడం, వాళ్ళు మా ఊహకు అందని అనేక విషయాలు బయటపెట్టడం చకచకా జరిగిపోయాయి. ఈ విచారణలో బయటపడిన విషయాలు ఏమిటంటే, ఎల్టీటీఈ కార్యకర్త అయిన అతిరై అసలు పేరు చంద్రలేఖ. కానీ ఎల్టీటీఈ వర్గాలలో ఆమెని అందరూ సోనియా అని పిలుస్తారు. ఇండియా వచ్చేటప్పుడు ఆమె 2 కొత్త పేర్లు తగిలించుకుంది, అతిరై, గౌరీ. ఎల్టీటీఈలో అత్యంత అంకితభావంతో పనిచేసే తమిళ ఆడపులుల్లో ఒకరుగా గుర్తింపు ఉన్న అతిరై డ్రైవింగ్లో నిష్ణాతురాలు. ప్రధానంగా ఆమె నిర్వహిస్తున్న బాధ్యత క్రిప్టాలజిస్ట్, అంటే రహస్య సంకేతాలతో సమాచారాన్ని రవాణా చేసే నిపుణురాలు. ఏప్రిల్ చివరి వారంలో పొట్టు బొమ్మన్న ఆదేశాల మేరకు అతిరై, సభాపతి రహస్యంగా బోట్లో తమిళనాడు చేరారు. వాళ్ళకి అప్పగించబడిన బాధ్యత శివరాజన్ నేతృత్వంలో ఢిల్లీలో ఎల్టీటీఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం. ఢిల్లీలోనూ దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఎల్టీటీఈ కార్యకలాపాలు సజావుగా జరిగేలా పర్యవేక్షిస్తుండడం, ఢిల్లీకి వచ్చి వెళ్లే ఎల్టీటీఈ కార్యకర్తలకి ఆశ్రయం కల్పించడం, అవసరమైనప్పుడు వాళ్ళని నేపాల్ మీదుగా ఇతర దేశాలకు పంపించడం. భాగ్యనాథన్కి మొట్టమొదటి పరిచయమైన ప్రముఖ ఫోటో జర్నలిస్టు సుభాసుందరం తమిళనాడులో రాజకీయంగా మంచి పరిచయాలు ఉన్నవాడు. ఇతను ఎల్టీటీఈకి బలమైన మద్దతుదారు. 1990 ప్రథమార్థంలో ఒక సహ జర్నలిస్టుతో కలిసి అతను జాఫ్నా వెళ్ళాడు. అక్కడ ఎల్టీటీఈ ప్రధాన నాయకుడు ప్రభాకరన్ని కలిశాడు.
ఆ కలయిక ప్రభావం అతని మీద ఎంత బలంగా ఉందంటే 1991 జనవరిలో ఎల్టీటీఈ ఇంటర్నేషనల్ సెక్రటేరియట్ చీఫ్కి రాసిన ఒక లేఖలో ప్రభాకరన్ని అతను ప్రపంచ తమిళుల ఏకైక రక్షకుడు, దళపతి అంటూ సుభాష్ సుందరం వర్ణించాడు. అలా ఎల్టీటీఈకి పూర్తిగా అంకితమైపోయిన సుభాష్ సుందరాన్ని భాగ్యనాథన్ మే 21న కలిశాడని ఒక సమాచారం మా దగ్గర ఉంది. మే 21న రాజీవ్ గాంధీ స్థలానికి వెళ్ళడానికి ముందు హరిబాబు ప్యారిస్ కార్నర్లో శివరాజన్, సుభాష్, హాను, నళినని కలిశాడు. ఇంకా అంతకన్నా ముందు సుభాష్ సుందరాన్ని కలిశాడు. సుందరం అతనికి ఏం సూచనలు ఇచ్చి ఉంటాడో తెలీదు, కానీ ఏదో కీలకమైన సూచనలే ఇచ్చి ఉండాలి. ఎందుకంటే రాజీవ్ హత్య సంఘటనలో హరిబాబు కూడా చనిపోయాడని మే 21 అర్ధరాత్రి నిర్ధారణ అయిన మరుక్షణం నుంచి హరిబాబు దగ్గరున్న కెమెరాని సంపాదించాలని సుందరం నానా తంటాలు పడ్డాడు వృధాగా. ఆ రాత్రికి రాత్రే ఇంటికి టెలిఫోన్ చేసి హరిబాబు మరణ వార్తని సుందరమే చెప్పి ఉండాలి. నా మిత్రుడు హరిబాబు రాజీవ్ గాంధీ మీటింగ్కని వెళ్ళి అకారణంగా ప్రాణాలు కోల్పోయాడు. మీరు వెంటనే అతని శవాన్ని గుర్తించి తెచ్చుకోండి అని చెప్పాడట. ఆ కెమెరా గురించి కూడా కుటుంబ సభ్యుల్ని అడిగాడు సుందరం. ఎలాగైనా ఆ కెమెరా సంపాదించాలని కుటుంబ సభ్యుల్ని అప్రమత్తం చేశాడు. అది జరగకపోగా రెండో రోజున పత్రికల వార్తల్లో హరిబాబుకి ఎల్టీటీఈకి సంబంధాలు ఉన్నాయంటూ వార్తలు రావడంతో సుందరం వెంటనే హరిబాబు తండ్రికి టెలిఫోన్ చేశాడు. నేను హరిబాబు మరణానికి ఏదన్నా పరిహారం ఇప్పించేందుకు నాకు తెలుసున్న అధికారుల ద్వారా ప్రయత్నం చేస్తున్నాను. ఆ పరిహారం రావాలంటే హరిబాబుకి ఎల్టీటీఈతో ఎలాంటి సంబంధాలు లేవు అని తక్షణం మీరు ఒక పత్రికా ప్రకటన చేయాలి. వీలైతే కెమెరా ఎక్కడుందో కనుక్కోండి. ఇది ఫోన్ కాల్ సారాంశం. ఇతను మరోసారి హరిబాబు తండ్రికి ఫోన్ చేసి హరిబాబుకి సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్లని ఇంట్లోంచి తీసి పారేయమని కూడా చెప్పడం. అదే ప్రకారం కట్టల కొద్దీ కాగితాలు, పుస్తకాలని వాళ్ళు హరిబాబు అక్క ఇంటికి తరలించడం జరిగిపోయింది. అదే మాకు అనూహ్యంగా సహాయపడింది. ఎలా అంటే హరిబాబు చనిపోయాక అతని మిత్రుడు ఒకరు హరిబాబు ఇంటికి వెళ్ళారు. నాకు హరిబాబు ఫోటో ఒకటి కావాలి అంకుల్ అని అన్నాడు. వాళ్ళు ఆ ఫోటోలు గీతోలు అన్నీ అమ్మాయి ఇంట్లో ఉన్నాయని చెప్పారు. అక్కడికి వెళ్ళి హరిబాబు ఫోటో కోసం వెతుకుతున్న మిత్రుడికి ఆ కట్టల్లో ఎల్టీటీఈ పుస్తకాలు, సంబంధిత డాక్యుమెంట్లు కనిపించాయి. అతను ఒక్కసారిగా అప్రమత్తం అయ్యాడు. ఆ డాక్యుమెంట్లన్నీ చంకన పెట్టుకు వచ్చేసి తమిళనాడు పోలీసులకి పార్సిల్ చేశాడు. ఆ కాగితాలే ఈ హత్యలో ఎల్టీటీఈ కోణాన్ని మాకు మొదటిసారిగా సూచించాయి. హరిబాబు చరిత్ర, పరిచయాలు నిర్ధారణ కాగానే సుభాష్ సుందరాన్ని సిట్ దళాలు అరెస్టు చేశాయి. ఏ ఇంజనీర్ ఇంట్లో అయితే డిక్సన్ రాజాలు కలుసుకున్నారో ఆ ఇంజనీరు భార్యను మేము విచారించినప్పుడు ఆమె తమకు రాజాని పరిచయం చేసిన మహిళ ఒక సింహళ జాతీయురాలని, ఆమె రాయపేటలో ఉండే తమ కుమార్తెకి పొరుగువాళ్ళని చెప్పింది. ఆ సమాచారాన్ని పట్టుకుని రాయపేటలోని ఆ శ్రీలంక ఆంటీని పట్టుకున్నాం. ఆమె కథనం ప్రకారం ఆమెకు బాగా తెలుసున్న తంబి అన్న 1991 మే ఆరంభంలో శివరాజన్ని ఆమె దగ్గరికి తీసుకొచ్చాడు. ఆ శివరాజన్ వస్తూనే వెల్వెట్టితురై పట్టణంలో మీ అమ్మగారు మీకు ఈ లెటర్ ఇమ్మన్నారు అంటూ ఒక పరిచయ పత్రం తెచ్చాడు. అందులో ఇతనికి అవసరమైన సహాయం అంతా చేయగలవు అంటూ వాళ్ళమ్మ రాసింది. ఆంటీ సరే అంది. 4 రోజులు పోయాక శివరాజన్ ఒక అమ్మాయిని అంటే అతిరైని తీసుకొచ్చి ఈమె గౌరీ అని, మాకు కావలసిన వాళ్ళ అమ్మాయి అని, మీ ఇంట్లో ఒక 4 రోజులు ఉంటుందని అప్పగించి వెళ్ళిపోయాడు. కొద్ది రోజుల తర్వాత రాజాతో కూడా వచ్చి కనిపించి వెళ్ళాడు. ఆ ఆంటీ తన పిల్లలతో కలిసి చిదంబరం, ఊటీ, బెంగళూరు యాత్రకు వెళ్తూ గౌరిని కూడా తమతో తీసుకువెళ్ళింది. జూన్ 2 లేదా 3వ వారంలో కనక సభాపతి వచ్చి గౌరిని కలుసుకున్నాడు. అది జరిగిన 2-3 రోజులకే తంబి అన్నని పోలీసులు నిర్బంధంలోకి తీసుకోవడంతో రాజా కంగారుగా వచ్చి గౌరిని తీసుకువెళ్ళిపోయాడు. జూలై 1న కనక సభాపతి ఎదురైళ్ళు ఢిల్లీ వెళ్ళబోతూ ఓసారి వచ్చి ఆంటీని పలకరించి వెళ్ళిపోయారు. అంటే శివరాజన్ తన చాతుర్యం ఉపయోగించి రాయపేటలో ఒక శిబిరం నడిపాడన్నమాట. అదొకటే కాదు, కొడుంగయూరులో
జయకుమార్ ఇంటికి దగ్గరలో మరో శిబిరం కూడా నడిపాడు. కానీ ఆ విషయం మాకు బయటపడిన తీరే వేరుగా ఉంది. జూన్ చివరి వారంలో సైదాపేట నుంచి మా సైట్ కార్యాలయం మల్లిగైకి ఒక అపరిచిత సహాయకుడి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అతను ఇచ్చిన సమాచారం చాలా కీలకమైంది. అతను చెప్పిందంతా ఒక సీనియర్ ఆఫీసర్ వింటూ రికార్డు చేశాడు. సార్, ఈ మధ్య జాఫ్నా నుంచి మా భార్య తాలూకు బంధువు భాస్కరన్ ఇక్కడికి వచ్చాడు. ఆయన శ్రీలంక వెళ్ళి స్థిరపడిపోయి 40 ఏళ్ళు అవుతోంది. ఆయన మా ఏరియాలో ఒక ఇల్లు అద్దెకు ఇప్పించమని అడిగాడు. ఎవరి కోసం అని అడిగితే ఎవరో తెలుసున్న వాళ్ళ కోసం అన్నారు. ఈ మధ్య రాజీవ్ గాంధీ హత్య జరిగాక శ్రీలంక తమిళుల గురించి పత్రికల్లో ప్రకటనలు చాలా వచ్చాయి కదా సార్. అందుకే ఎవరి కోసం అని గట్టిగా నిలదీశాను. కొడుంగయ్యూరులో తన అల్లుడు విజయన్ ఇంట్లో శివరాజన్, శుభ అని 2 గెస్టులు ఉన్నారని, వాళ్ళ కోసం ఇల్లు కావాలని చెప్పాడు. నేను భయపడిపోయి ఇక్కడ శ్రీలంక వాళ్ళెవ్వరికీ ఇళ్ళు ఇవ్వరని ఖండితంగా చెప్పేశాను. ఈ సమాచారం మీకేమన్నా ఉపయోగపడుతుందేమోనని. వెరీ గుడ్, చాలా ఉపయోగపడే సమాచారం. అయితే భాస్కరన్ ఉండే విజయన్ ఇల్లు ఎక్కడా? ఆ అడ్రస్ తెలియదండి. కానీ భాస్కరన్ కొన్ని రోజులు విజయన్ ఇంట్లోనూ, కొన్ని రోజులు శ్రీలంక శరణార్థుల శిబిరంలోనూ ఉంటున్నానని చెప్పాడు. ఇక మేము ఆలస్యం చేయలేదు. శివరాజన్, శుభ దొరికిపోయినంత సంబరపడిపోయి పరుగులు తీశాం. కొడుంగయ్యూరులో స్థానిక పోలీసు సూపరింటెండెంట్ సహాయంతో, భాస్కరన్ తాలూకు మరో బంధువు సహకారంతో శ్రీలంక శరణార్థులు ఏ శిబిరంలో భాస్కరన్ ఉన్నాడో పసిగట్టాం. తక్షణం దాడి చేసి భాస్కరన్ నిర్బంధంలోకి తీసుకుని విచారించాను. భాస్కరన్ మొహం పాలిపోయింది. ఒక్కసారిగా డీలా పడిపోయాడు. అతన్ని వెంట పెట్టుకుని కొడుంగయ్యూరులో ఎవరడీ కాలనీలో అతని కూతురు సెల్వలక్ష్మి, అల్లుడు విజయన్ ఉండే ఇల్లు చుట్టుముట్టాం. అక్కడికి మేము వెళ్ళేసరికి వాళ్ళిద్దరే, అంటే విజయన్, సెల్వలక్ష్మి మాత్రమే ఉన్నారు. శివరాజన్, శుభ ఎక్కడున్నారు? భాస్కరన్, విజయన్ల విచారణలో ఎల్టీటీఈ తమిళనాడులో నడిపిన రహస్య శిబిరాల విషయం వెలుగులోకి వచ్చింది. ఎల్టీటీఈ ఇంటెలిజెన్స్కు ప్రధాన స్థావరం పోరూరులోని రాబర్ట్ పయాసి ఇల్లు. ఇది కాక ముత్తామిల్ నగర్లోని జయకుమార్ ఇల్లు శివరాజన్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన శిబిరం. ఇది చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. భాగ్యనాథన్ తల్లి పద్మ ఇల్లు, విల్లివాకంలోని నళిన ఉండే ఇల్లు కూడా ఎల్టీటీఈ శిబిరాలుగానే పనిచేశాయి. అయినప్పటికీ శివరాజన్ తాను ఎల్టీటీఈ కేంద్ర కార్యాలయంతో సాగించే రహస్య సమాచారం రవాణాకి వీలుగా మరొక ప్రత్యేక శిబిరం కావాలనుకున్నారు. 1991 ఏప్రిల్ చివరి దాకా అతను కాంతన్ వైర్లెస్ సెట్ని ఆపరేట్ చేయడానికి కాంతన్ వైర్లెస్ ఆపరేటర్ రమణన్ని ఉపయోగించుకున్నాడు. ఆ తర్వాత అత్యంత రహస్య సమాచారం చేరవేతకు వీలుగా వేరొక రహస్య శిబిరం కావాలనుకున్నాడు. అప్పుడే అతను ఎన్నో ఏళ్ల క్రితం శ్రీలంకలో సెటిల్ అయిన భాస్కరన్ని, అతని కూతురు సెల్వలక్ష్మి, అల్లుడు విజయన్ని కూడా శ్రీలంక శరణార్థుల వేషంలో ఇండియాకి వచ్చి శరణార్థుల శిబిరంలో మకాన్ చేయమని ఆదేశించాడు. శ్రీలంకలో విజయన్ ఎల్టీటీఈ వాహనాలని రిపేర్ చేసే మెకానిక్. శివరాజన్ ఆదేశాల ప్రకారం ఈ గ్రూప్ అంతా 1990 సెప్టెంబర్ 12న రామేశ్వరం చేరి శ్రీలంక శరణార్థులుగా నమోదు చేయించుకున్నారు. జయకుమార్ కుటుంబం ఇండియాకి వచ్చింది కూడా ఇంచుమించు ఇదే సమయం. తర్వాత రామేశ్వరం నుంచి వాళ్ళు తుత్తికోరం శరణార్థుల శిబిరానికి మారిపోయారు. అక్కడే ఇండియాలో మొదటిసారిగా శివరాజన్ వాళ్లతో 1990 డిసెంబర్లో మంతనాలు సాగించాడు. తిరిగి 1991 ఏప్రిల్ నెల మధ్యలో శివరాజన్ ఆదేశాల ప్రకారం విజయన్ చెన్నైలోని తన బంధువుల సహాయంతో కొడుంగయ్యూరులోని ఎవరెడీ కాలనీలో ఒక ఇల్లు అద్దెకు సంపాదించాడు. రాజీవ్ గాంధీ హత్య కోసం శివరాజన్, శుభ, తాను తదితరులతో కలిసి అడుగుపెట్టినప్పుడు తన సొంత వైర్లెస్ ఆపరేటర్ నేరుని, మిగతా 2 ఆడపుల్లుల్ని తీసుకొచ్చి విజయన్ ఇంట్లో పెట్టాడు. 20 ఏళ్ళు కూడా నిండని నేరు వైర్లెస్ ఆపరేషన్లో చాలా ఆరితేరినవాడు. అతను శివరాజన్ కోసం ఆపరేట్ చేసిన వైర్లెస్ సెట్ కోసమే కారు బ్యాటరీని మే మొదటి వారంలో అరివు కొన్నాడు. ఆ సెట్ కాల్ సైన్ 910. భాస్కరన్, విజయన్ల బసకి సంబంధించిన మొత్తం ఖర్చుని శివరాజన్ భరించేవాడు. అలాగే శుభ, థాను కోసం కొన్న సైకిళ్లను కూడా అతనే కొనిపెట్టాడు. రాజీవ్ గాంధీ హత్యకి ముందు ఒక అరగంట సేపు థానూకి దుస్తులు ధరింపజేయడంలో శుభ గడిపింది. ఆ దుస్తుల్లో థానూని ఫోటోలు కూడా తీసుకున్నారు. ఇలాంటి ఆపరేషన్స్ జరిగేటప్పుడు కార్యకర్తల ఫోటోలు తీసి రికార్డులో ఉంచుకోవడం అన్నది ఎల్టీటీఈ విధానమని మా విచారణలో చెప్పారు.
ఆ మధ్యాహ్నం శివరాజన్ కుర్తా పైజమా ధరించి వచ్చాడు. వాళ్ళు ముగ్గురు కలిసి మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో తమ లక్ష్య సాధన కోసం బయలుదేరారు. అయితే రాజీవ్ గాంధీ హత్య జరిగిన తర్వాత పత్రికల్లో వస్తున్న వార్తల మూలంగా విజయన్ ఇంట్లో ఉన్న గెస్టుల మీద చుట్టుపక్కల వాళ్ళకి అనుమానం మొదలైంది. ముఖ్యంగా శివరాజన్ కృత్రిమ కన్ను పెట్టుకొని నల్ల కళ్ళద్దాలు ధరిస్తున్నప్పటికీ అతను ఒంటి కన్నువాడు కావడం వాళ్లలో అనుమానం పెంచేసింది. ఈ ప్రమాదం పసిగట్టిన భాస్కరన్ వాళ్ళని ఇంకో ఇంటికి మార్చేశాడు. కొద్ది రోజుల తర్వాత శివరాజన్ తన అసిస్టెంటు సుతేంద్ర రాజాని విజయన్ ఇంటికి తీసుకొచ్చాడు. అక్కడి నుంచి వాళ్ళిద్దరినీ జయకుమార్ ఇంటికి మార్చారు. కానీ పత్రికల్లో ప్రచారం విస్తృతంగా వస్తుండటంతో పోలీసుల గాలింపు ముమ్మరం కావడంతో శివరాజన్ మాత్రం బయటికి పోలేకపోయాడు. తన ఉనికిని దాచుకోవడం కోసం అతను అనేక జాగ్రత్తలు తీసుకున్నాడు. తమ ఇంట్లో రాజీవ్ గాంధీ, ఎంజి రామచంద్రన్, జయలలిత ఫోటోలని ఇల్లంతా వేలాడదీయమని చెప్పాడు. ఆ జూన్లో జరిగిన ఎన్నికల్లో తమిళనాడులో జయలలిత సారథ్యంలోని ఏఐఏడిఎంకే కాంగ్రెస్ పార్టీల కూటమి గెలుపొంది అధికారంలోకి వచ్చింది. దాంతో ఆందోళన చెందిన శివరాజన్, అతని సహాయకులు రాత్రింబవళ్ళు AK-47 రైఫిల్ తదితర ఆయుధాలతో ఉంటారని అరెస్ట్ అయిన నిందితులు మా విచారణలో చెప్పారు. ప్రాణాలు పోయే పరిస్థితుల్లో మింగడానికి సైనైడ్ గొట్టాలు ఎలాగూ మెడలో కట్టుకుంటారు. మా విచారణలో విజయన్ జూన్ చివరిలో సుతేంద్ర రాజా మరొక వ్యక్తి కలిసి వచ్చి శివరాజన్, సుభా నేరులను ఒక రాత్రివేళ ఎక్కడికో తీసుకెళ్ళిపోయారని బయటపెట్టాడు. మొత్తం మీద శివరాజన్, సుభా పరారీలో ఉన్నారన్నది స్పష్టమైంది. మా ప్రశ్నల ధాటికి తట్టుకోలేక విజయన్, సెల్వలక్ష్మి మరో విషయం బయటపెట్టారు. శివరాజన్ పోతూ పోతూ తనకు సంబంధించిన చాలా సామగ్రిని విజయన్ వంటింట్లో గొయ్యి తీసి పాతిపెట్టమని చెప్పాడు. తవ్వి వెలికి తీస్తే అందులో శివరాజన్ ఉపయోగించిన అత్యంత ఆధునిక వైర్లెస్ పరికరాలు బయటపడ్డాయి. అంటే LTTEతో రహస్య సమాచార రవాణా చేస్తున్న వైర్లెస్ స్టేషన్ ఎక్కడుందని వెతుకుతున్న రోజుల్లో ఇక్కడి నుంచే శివరాజన్ LTTEతో వైర్లెస్లో మాట్లాడుతుండేవాడు. కనిపెట్టేశాం, గొప్ప విషయం, కానీ చాలా ఆలస్యంగా. అప్పటికి చాలా ముందుగానే జయకుమార్ అరెస్ట్ అయినప్పటికీ అతను ఆ విషయాలేమీ మాకు చెప్పలేదు. కానీ ఈ సామాన్లన్నీ మాకు దొరికిపోయాయని తెలిసాక అతను అదనంగా చాలా సమాచారం ఇచ్చాడు. ఆ సమాచారం ఆధారంగా శివరాజన్ దాచుకున్న డైరీలో గుడ్డి కన్ను స్థానంలో అమర్చుకునే ఒక కృత్రిమ కన్ను, దాని తాలూకు ద్రావణం, 9mm పిస్టల్లో వాడే 43 బుల్లెట్లు, ఒక పిస్టల్, దాచిపెట్టే సంచి, LTTE హిట్ లిస్టు రాసి ఉన్న నోట్బుక్, LTTE పాటలున్న ఆడియో క్యాసెట్లు, డిటెక్టివ్ నవల్స్, శివరాజన్ నడిపిన కవాసాకి బజాజ్ తాళం చెవి, జయకుమార్ కొడుకుతో కలిసి శివరాజన్ దిగిన ఫోటో, సుతేంద్ర రాజా పాస్పోర్టు కూడా స్వాధీనం చేసుకున్నాం. నిజానికి జయకుమార్ LTTE కార్యకర్త కాదు, వాళ్లకు కేవలం సహాయకుడు మాత్రమే. అతను మా విచారణలో ఈ విషయాలన్నీ తొక్కిపెట్టి ఉంచాడు. శివరాజన్ సహాయకుల్లో సుతేంద్ర రాజా చాలా ప్రధాన పాత్ర నిర్వహించాడు. ఒకరి నుంచి ఒకరికి సమాచారం చేరవేయడం, ముఖ్యమైన సమావేశాలు ఏర్పాటు చేయడం, డబ్బు పంపిణీ చేయడం, LTTEకి సహాయపడే వారిని రహస్య స్థావరాలకి తీసుకెళ్లడం వగైరా పనులన్నీ నిర్వహించేవాడు. ఇతను కూడా మే 1న శివరాజన్, సుభాధానుడితో కలిసి శ్రీలంక నుంచి వచ్చాడు. మొదట్లో 1 వారం పాటు హరిబాబు ఇంట్లో ఉన్నా ఆ తర్వాత జయకుమార్ ఇంటికి మారిపోయాడు. మా విచారణలో అక్కడక్కడ వినిపించిన మరో పేరు రాజా. కానీ విచారణ ముందుకెళ్తున్న కొద్దీ సుతేంద్ర రాజాయే రాజా అని మాత్రం స్పష్టమైంది. మేము ఢిల్లీలో అదుపులోకి తీసుకొని చెన్నై తీసుకొచ్చిన అతిరై మాకు చెప్పిన దాన్ని బట్టి ఆమె రాయపేటలో ఆంటీ ఇంటి దగ్గర ఉంచబడింది. చెన్నై నగరానికి బయట మీనంపాకం విమానాశ్రయానికి ఆవల పల్లవరం దగ్గర పమ్మాల్ అనే ప్రదేశానికి ఆమెను తరలించినవాడు రాజా. కానీ పమ్మాల్ ఎటుందో, ఎలా వెళ్ళాలో ఆమె మాకు చెప్పలేకపోయింది. తనను ఉంచుకున్న వాళ్ళ 2 పిల్లలు ధరించిన స్కూల్ యూనిఫామ్ని వర్ణించి చెప్పింది. వాళ్ళ పేర్లు, వాళ్ళ ఏ క్లాస్లో చదువుతున్నారో కూడా చెప్పింది. ఆమె ఇచ్చిన ఆనవాళ్ళను బట్టి చాలా త్వరగా పల్లవరం వెళ్ళి వాళ్ళ స్కూల్ గుర్తించగలిగాం. స్కూల్ చేరుకున్న నిమిషాల్లోనే ఆ పిల్లల ఇంటి అడ్రస్ కూడా తెలుసుకున్నాం.
ఆ రాత్రంతా ఓపిక పట్టి మర్నాడు తెల్లవారుజామున రాజా నిద్రపోతుండగా ఒక్కసారిగా దాడి చేసి పట్టుకున్నాం. ఉలిక్కిపడి లేచిన రాజా క్షణాల్లో తన తలగడా కింద దాచుకున్న సైనేడు గొట్టం మింగే ప్రయత్నం కూడా చేశాడు. మా సిట్టు బృందం బహుచాకచక్యంగా వ్యవహరించి రాజాన్ని నిర్బంధంలోకి తీసుకుంది. అనూహ్యమైన ఈ దాడితో రాజా మొహం పాలిపోయింది. ఎందుకంటే అతనే శివరాజన్కి కుడి భుజంలా పనిచేసిన సుతేంద్ర రాజా. మాకు పట్టుబడిన మురుగన్ సుతేంద్ర రాజాల దగ్గర నుంచి చాలా కీలకమైన సమాచారాన్ని రాబట్టగలిగాం. శుభాధానువులు పొట్టువమ్మనికి అఖిలకి రాసిన లెటర్లు, ద శాటానిక్ ఫోర్స్ నవల తాలూకు 2 భాగాలు, భాగ్యనాథన్ లెటర్, బేబీ సుబ్రహ్మణ్యంకి భాగ్యనాథన్ అరివులు పంపిన బహుమతులు, తమిళనాడు ప్రభుత్వ సెక్రటరీగా ఉన్న సెయింట్ జార్జ్ ఫోర్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయ భవనం ఫోటోలు, వీడియో క్యాసెట్స్, మురుగన్ ఖర్చులకు సంబంధించిన వివరాలు, ఇంకా ఇటువంటి ముఖ్య సామగ్రి ఉన్న 2 బ్యాగులను తీసుకుని నేను మే 11 ప్రాంతంలో LTTE ఆదేశాల మేరకు జాఫ్నా నుంచి బయలుదేరాను. వేదారణ్యం తీరం చేరుకున్నాక అప్పట్లో జాఫ్నా వెళ్లే బోట్లు ఏవి వచ్చే అవకాశం కనిపించలేదు. అప్పుడు నా 2 బ్యాగుల్ని, సూట్ కేసుల్ని LTTEకి ఆత్మీయుడైన స్మగ్లర్ షణ్ముగానికి అప్పగించి చెన్నై తిరిగి వచ్చేశాను అంటూ చాలా వివరాలు అందించాడు మురుగన్. అద్భుతం, కీలకమైన సాక్ష్యాధారాలు అన్నీ ఒకే చోట ఉన్నాయన్నమాట అనుకున్నాం. కానీ ఏం లాభం? అప్పటికే షణ్ముగం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. మురుగన్ మరో ముఖ్యమైన విషయం చెప్పాడు. గడిచిన మార్చి నెలలో కాశీ ఆనందన్ ఢిల్లీ వెళ్ళి రాజీవ్ గాంధీని కలిసి మాట్లాడాడని శివరాజన్ చెప్పాడు. సార్, ఈ కాశీ ఆనందన్ ఎవరంటే LTTE కేంద్ర కమిటీ సభ్యుడు. కలిసి ఏం చేశాడు? వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారని చెప్పాడు? మేము అడిగాం. కాశీ ఆనందన్ రాజీవ్ గాంధీతో చాలా వివరంగా మాట్లాడినట్లుంది సార్. రాజీవ్ గాంధీతో మాట్లాడాక కాశీ ఆనందన్ ఆలోచన సరళిలో మార్పు వచ్చింది. ఆయన తాను రాజీవ్ గాంధీతో మాట్లాడిన విషయాల గురించి నివేదిక రాసి పెద్దన్నకి, అంటే LTTE నాయకుడు ప్రభాకరన్కి పంపించాడట. రాజీవ్ గాంధీకి శ్రీలంక తమిళుల పట్ల చాలా సానుభూతి ఉందని, రాజీవ్ గాంధీతో సత్సంబంధాలు పెట్టుకోవడం LTTEకి దోహదపడుతుందని అందులో రాశాడట. ఆ రిపోర్టు పెద్దన్నకి చాలా కోపం తెప్పించింది. ఈ కాశీగాడిని మన సంస్థ నుంచి విసిరి అవతల పారేయండి అని అరిచాడట ప్రభాకరన్. రాజీవ్ గాంధీని బతకనివ్వకూడదు, చాలా హేయమైన చావు చావాలి, ఒక ఆడదాని చేతిలో చావాలి అని ప్రభాకరన్ శాసించాడట. తర్వాత రోజుల్లో మేము కాశీ ఆనంద్ను కూడా విచారించాం. అతను 1991 మార్చి 5న రాజీవ్ గాంధీని కలిసినట్లు నిర్ధారించాడు. సుతేంద్ర రాజా కథనం ప్రకారం శివరాజన్ జాఫ్నాలో ఉడిప్పిలో వీరభద్ర కోయిల్ అడ్డి గ్రామానికి చెందిన చంద్రశేఖరం పిళ్ళై అనే ఇంగ్లీష్ టీచర్ కొడుకు. అసలు పేరు పాకియా చంద్రన్. LTTEలో ఇతని పేరు రఘువరన్. అతని తమ్ముడు రవిచంద్రన్కి క్లాస్మేట్ తిల్లాయపాలెం సుతేంద్ర రాజా. ఈ రవిచంద్రన్ LTTEలో విద్యార్థి విభాగం SOLT అంటే స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది లిబరేషన్ టైగర్స్ నాయకుడు. ఇతన్ని 1988లో భారత శాంతి దళం నిర్బంధంలోకి తీసుకుంది. తిల్లాయపాలెం సుతేంద్ర రాజాను LTTEలో సెంతన్ అని పిలుస్తారు. ఇతను మొదట్లో బట్టికలోవాలో శ్రీలంక విద్యుత్ బోర్డు ఉద్యోగి. తమిళ స్వాతంత్రోద్యమం ఊపందుకున్న తొలి రోజుల్లో తమిళీలం లిబరేషన్ ఆర్గనైజేషన్ TELOలో చేరాడు. కొంతకాలం తర్వాత LTTEలో చేరాడు. శివరాజన్ కరడుగట్టిన నాయకుడు. 1987లో శ్రీలంక సైన్యంతో పోరాటంలో ఎడమకన్ను కోల్పోయాడు. భారత శ్రీలంక ఒప్పందం తర్వాత ఇండియాలో ట్రీట్మెంట్ కోసం భారత శాంతి దళం ఆదరించిన LTTE కార్యకర్తల్లో శివరాజన్ కూడా ఉన్నాడని, ఇతనికి మదురైలోని అరవింద నేత్ర వైద్యాలయంలో చికిత్స చేశారని కొన్ని ఇతర రిపోర్టుల ద్వారా తెలిసింది. కానీ అరవింద నేత్ర వైద్యాలయంలో ఇందుకు సంబంధించిన రికార్డు దొరకలేదు. సుతేంద్ర రాజాని అనేక రకాలుగా ప్రశ్నించాం. అనుకోకుండా ఈ విచారణలో ఒక కొత్త విషయం బయటపడింది. మా విచారణ అంతా రాజీవ్ గాంధీ హత్య గురించే. కానీ సుతేంద్ర రాజా బయటపెట్టిన సమాచారం 1990లో చెన్నైలో శ్రీలంకకి చెందిన EPRLF
ఈలం పీపుల్స్ రెవల్యూషనరీ ఫ్రంట్ నాయకుడు పద్మనాభ హత్య కేసు మిస్టరీని ఛేదించడానికి ఉపయోగపడింది. నిజానికి ఆ హత్య కేసులో అతి కీలక పాత్ర సుతేంద్ర రాజాది. అతన్ని ఎల్టీటీఈ ఇంటెలిజెన్స్లోకి తీసుకున్నవాడు శివరాజన్. 1990 జనవరిలో భారత శాంతి దళం శ్రీలంక నుంచి ఉపసంహరించుకున్న చివరి దశలో సుతేంద్ర రాజాను శివరాజన్ చెన్నైకి తీసుకొచ్చాడు. శ్రీలంక నుంచి భారత శాంతి దళం ఉపసంహరణతో అప్పటి వరకు శ్రీలంక ఈశాన్య ప్రాంతంలో అధికారంలో ఉన్న ఈపీఆర్ఎల్ఎఫ్ నాయకుడికి ఎల్టీటీఈ దళాల నుంచి ప్రమాదం పొంచి ఉందని తేలిపోయింది. అందుకే చెట్టుకొకరు పుట్టకొకరుగా నాయకులు పారిపోతున్నారు. వీళ్ళకి సముద్రం మించి ఇండియాకి చేరుకోవడం సులువు. భారత శాంతి దళానికి సహకరించి ఎల్టీటీఈ స్థావరాల మీద దాడులు చేయించి ఎల్టీటీఈ దళాల్ని మట్టుపెట్టే ప్రయత్నం చేసింది అన్నది ఈపీఆర్ఎల్ఎఫ్ మీద ఎల్టీటీఈకి ఉన్న అక్కసు. ఈ కారణంగానే భారత శాంతి దళాల ఉపసంహరణ కారణంగా శ్రీలంక ఈశాన్య ప్రాంతం వదిలి పారిపోతున్న ముఖ్య నాయకుల్ని తమిళనాడులో ఎక్కడ దొరికితే అక్కడ నిర్దాక్షిణ్యంగా అంతం చేయాలన్నది ఎల్టీటీఈ ఇంటెలిజెన్స్ విభాగపు వ్యూహం. ఈ వ్యూహంలో భాగంగా సుతేంద్ర రాజాని చెన్నైలో తంబి అన్న సహకారంతో ఈపీఆర్ఎల్ఎఫ్ కార్యాలయ సమీపంలో ఉన్న మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో చేర్పించాడు శివరాజన్. కోడంబాకంలోని ఈ ఇన్స్టిట్యూట్ని నడిపేది ఒక శ్రీలంక తమిళుడు. శివరాజన్ ఆదేశాల ప్రకారం సుతేంద్ర రాజా హాస్టల్లో ఉంటూ ఎంఐఈటీకి దగ్గరలో ఈపీఆర్ఎల్ఎఫ్ కార్యకర్తలు ఎక్కువగా ఉండే కమలా అపార్ట్మెంట్స్కి వచ్చి పోతూ ఉండేవాడు. క్రమంగా ఎంఐఈటీ స్టూడెంట్స్ రూపంలో వాళ్లతో బాగా స్నేహం చేసుకోవడం మొదలెట్టాడు. వాళ్ళ ద్వారా సమీపంలోని జకారియా కాలనీలో ఉన్న ఈపీఆర్ఎల్ఎఫ్ కార్యాలయానికి కూడా రాకపోకలు సాగించేవాడు. కుర్రాడు కావడం, స్టూడెంట్గా ఉండడంతో అక్కడ ఎవ్వరూ ఇతన్ని అనుమానించాల్సిన అవసరం రాలేదు. అలా ఈపీఆర్ఎల్ఎఫ్ కార్యకర్తలతో కలిసి తిరుగుతూ ఉన్నట్టుండి ఒకరోజు శివరాజన్కి ఒక రహస్య సమాచారం పంపించాడు. ఈపీఆర్ఎల్ఎఫ్ నాయకుడు పద్మనాభ ఈ జూన్ 3వ వారంలో చెన్నై వస్తున్నాడు. అంటే జూన్ 1990 3వ వారంలో అన్నమాట. ఈ సమాచారం అందుకున్న వెంటనే శివరాజన్ జాఫ్నా నుంచి ఒక ప్రత్యేక హంతక ముఠాతో తమిళనాడు బయలుదేరాడు. ఈ దళంలో ఎల్టీటీఈకి చెందిన సాగర పులుల విభాగం అధిపతి డేవిడ్, మరో 3 ఎల్టీటీఈ ఇంటెలిజెన్స్ దళ సభ్యులు ఉన్నారు. జూన్ 19 సాయంత్రం వీళ్ళంతా చెన్నైలోని చోళమేడులో జయబాలి అనే మద్దతుదారుడి ఇంట్లో ఉండగా సుతేంద్ర రాజా కొత్త విషయం మోసుకొచ్చాడు. ఇప్పుడే వాళ్ళంతా ఒక సమావేశంలో కూర్చున్నారు. కోడంబాకంలోని జకారియా కాలనీలో వాళ్ళ పవర్ అపార్ట్మెంట్ ఆఫీసులో ఈ మీటింగ్ జరుగుతోంది. పద్మనాభతో పాటు వాళ్ళ ఆర్థిక మంత్రి కిరుభాకరన్, జాఫ్నా ఎంపీ యోగశంకరి, మరికొంతమంది ముఖ్యులు కూడా ఉన్నారు. అంతే, వాళ్లలో పగ, ప్రతీకారేచ్ఛ ఒక్కసారిగా కట్టలు తెంచుకున్నాయి. క్షణాల్లో AK-47 రైఫిల్స్, గ్రెనేడ్లు ధరించి ఆ ఎల్టీటీఈ పులులు మూకుమ్మడిగా ఈపీఆర్ఎల్ఎఫ్ కార్యాలయం మీద విరుచుకుపడ్డారు. ఏం జరుగుతోందో అక్కడ నాయకులు తెలుసుకునే లోపలే రైఫిల్స్కి ఎక్కిన నిప్పుల తోటాలు, గ్రెనేడ్లు చింపిన మంటలు, ప్రేలుళ్ల మధ్య పద్మనాభ ప్రభృతులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ రాత్రికి రాత్రే వాళ్ళు కారులో విల్లుపురం పారిపోయారు. అక్కడ ఒక మారుతి వ్యాన్ దొంగిలించి దాంట్లో తిరుచునాపల్లి వెళ్ళి అక్కడ రోజు గడిపి మర్నాడు మధ్యాహ్నానికి సముద్ర తీరంలోని మల్లిపట్నం చేరుకున్నారు. ఆ రాత్రికి అక్కడ కొబ్బరి తోటల్లో గడిపి మర్నాడు జాలర్లు వండిపెట్టిన చేపల విందు తిని జాఫ్నాకి బోటెక్కేశారు. అలా వెన్నుపోటుదారుల్ని మట్టుబెట్టినందుకు ఆ బృందంపై ఎల్టీటీఈ అగ్రనాయకుడు ప్రభాకరన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ముఖ్యంగా ఆ వ్యూహ రచనతో ప్రభాకరన్ దృష్టిలో శివరాజన్ స్థాయి పెరిగిపోయింది. అదే కారణంగా 1 ఏడాది తర్వాత రాజీవ్ గాంధీని చంపడానికి కూడా వ్యూహకర్తగా శివరాజన్నే ప్రభాకరన్ ఎంచుకున్నాడు. రాజీవ్ గాంధీ హత్య కేసులో తనకు ముఖ్య సహాయకుడిగా సుతేంద్ర రాజాను శివరాజన్ ఎంచుకోవడానికి కారణం పద్మనాభ హత్య కేసు సందర్భంగా చెన్నై నగరంతో అతనికి ఏర్పడిన సాన్నిహిత్యం. సుతేంద్ర రాజాని ఇంకా శోధించి అతని నుంచి మరిన్ని విషయాలు రాబట్టాం.
గత ఏప్రిల్ 28 నాడు జాఫ్నాలోని మధుకల్లో మా అందరికీ పొట్టువమ్మన్, మే 21న శ్రీపెరంబదూరు సభకి వచ్చే రాజీవ్ గాంధీని చంపడం విషయంలో ఎల్టీటీఈ లక్ష్యం ఏమిటో వివరించాడు. భారత శాంతి దళాల్ని పంపడం ద్వారా రాజీవ్ గాంధీ శ్రీలంకలోని తమిళుల జీవితాలతో ఎలా చెలగాటం ఆడుకున్నాడో మాకు నూరిపోశాడు. అక్కడే మాకు అఖిల ద్వారా వచ్చిన శుభ తాను కలిశారు. రాజీవ్ గాంధీని తుడిచిపెట్టేస్తే తప్ప శ్రీలంక తమిళులు క్షేమంగా ఉండలేరని మా అందరినీ వమ్మన్ నమ్మించాడు. అందరం కలిసి శపథం చేశాం. రాజీవ్ గాంధీ రక్తంతో భారత శాంతి దళాల చేతిలో ప్రాణాలు కోల్పోయిన శ్రీలంక తమిళుల ఆత్మకు శాంతి చేకూరుస్తామని. ఈ హత్య ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎవరు ఏ పని చేయాలి వగైరా అన్నీ శివరాజన్ ఎలా చెబితే అలా చేయాలన్నదే మాకు వమ్మన్ ఇచ్చిన ఆదేశం. ఆ ఆదేశాలతో ఏప్రిల్ 30న మథకల్ నుంచి బోట్లో బయలుదేరాం. వేదారణ్యం దగ్గర కొడియాక్కరై తీరం చేరితే తమిళనాడు వచ్చేస్తాం. బోటు తీరం చేరడానికి 2 కిలోమీటర్ల దూరం ఉండగానే శివరాజన్ బోట్ని అక్కడే ఉంచమని చెప్పి వైర్లెస్లో తీరాన ఉన్న ఆపరేటర్ అరుణతో మాట్లాడాడు. తాను ఒక్కడే ఈదుకుంటూ కొడియాక్కరై ఒడ్డుకు వెళ్ళాడు. ఓ 2 గంటల తర్వాత లైట్ల సహాయంతో సిగ్నల్స్ ఇస్తూ బోట్ని ఒడ్డుకు రమ్మన్నాడు. బోటు తీరం చేరేసరికి అక్కడ షణ్ముగన్ తాలూకు సహాయకులు ఓ 30-40 మంది సిద్ధంగా ఉన్నారు. వీళ్ళంతా దిగగానే షణ్ముగం మనుషులు అదే బోటులోకి పెట్రోలు, డీజిలు, డ్రమ్ములు లోడు చేసి జాఫ్నాకి పంపించే పనిలో మునిగిపోయారు. శివరాజన్ బృందం అంతా ఆ రాత్రి షణ్ముగం ఇంటికి ఎదురుగుండా ఉన్న కాటేజీలలో బస చేశారు. ఇక్కడి నుంచి మాత్రం మనమంతా వేరు వేరు రూట్లలో వెళ్ళి చెన్నైలో కలుసుకుందాం అని శివరాజన్ చెప్పాడు. అలాగే అందరం అక్కడి నుంచి విడిపోయాం అంటూ వివరించాడు సుతేంద్ర రాజా. ఇదంతా జరిగింది మే 1న. శివరాజన్ వ్యూహం ప్రకారం శివరూపన్ చొక్కన్లతో కలిసి సుతేంద్ర రాజా తిరుచునాపల్లి వెళ్ళాడు. అక్కడ శివరూపన్ని వదిలేసి చొక్కన్, సుతేంద్ర రాజాలు చెన్నై శివార్లలోని రాబర్ట్ పయాస్ శిబిరానికి చేరాడు. 2 రోజుల తర్వాత శివరాజన్ వచ్చి సుతేంద్ర రాజాన్ని తీసుకెళ్లి హరిబాబు ఇంట్లో ఉంచాడు. 1 వారం తర్వాత అతన్ని మళ్ళీ జయకుమార్ ఇంటికి మార్చాడు. శివరాజన్కి ఉపయోగపడుతున్నా పడాల్సిన మనుషులందరి గురించి సుతేంద్ర రాజాకి క్షుణ్ణంగా తెలిసి ఉండాలన్నది శివరాజన్ ఉద్దేశం. మరి ఎల్టీటీఈ వ్యూహాన్ని అమలు చేయాలంటే, ఇంతమందిని ఇన్న చోట్ల తిప్పాలంటే డబ్బు కావాలి కదా. ఇండియన్ కరెన్సీ ఎల్టీటీఈ నాయకులకి ఎక్కడిది, ఎవరిచ్చారు? దీనికి సుతేంద్ర రాజా ఇచ్చిన జవాబు చాలా చిన్నది. ఇలాంటి వ్యూహాలు అమలు చేయడానికి ఎప్పుడు వచ్చినా మాకు బంగారం బిస్కెట్లు ఇచ్చి పంపిస్తారు. వాటిని ఇండియాకు వచ్చాక నగదు కింద మార్చేసుకుంటాం. కానీ ఆ జవాబును బట్టి వెతికితే బయటపడిన నిధి అపారం. జూలై చివరిలో సుతేంద్ర రాజాన్ని వెంట పెట్టుకుని శివరాజన్ దాచిపెట్టిన నిధిని వెతకడానికి బయలుదేరాం. పట్టుకున్నాం. కొంతమంది శ్రీలంక తమిళుల దగ్గర శివరాజన్ దాచిపెట్టిన బస్తాలు విప్పి చూస్తే వాటన్నిటి నిండా బంగారు బిస్కెట్లే. కళ్ళు చెదిరిపోయాయి. ఇంకా ఆ బస్తాల్లో శివరాజన్ డైరీలు, శుభ దాచుకున్న ఆటోగ్రాఫ్ల పుస్తకం దొరికాయి. జయకుమార్ ఇంట్లో కూడా శివరాజన్ డైరీలన్నీ దొరికాయి. ఆ డైరీలో రాసిన లెక్క ప్రకారం 5 కిలోల బంగారం బిస్కెట్లని తంబి అన్న ద్వారా అమ్మేసి 17 లక్షల రూపాయలు సేకరించారు. ఈ డబ్బంతా తమిళనాడులో ఎల్టీటీఈ కార్యకలాపాల కోసం ఖర్చు పెట్టారు. వాటిల్లో భాగమే రాజీవ్ గాంధీ హత్య కూడా. శివరాజన్కి అత్యంత విశ్వసనీయమైన వార్తాహరుడిగా సుతేంద్ర రాజా పనిచేసేవాడు. ముఖ్యంగా రాజీవ్ గాంధీ హత్య తర్వాత శివరాజన్ బయటికి రావడం కష్టమైపోయిన తరుణంలో అతని దగ్గర నుంచి ఎవరెవరికి ఏ సమాచారం చేర్చాలన్నా సుతేంద్ర రాజాయే చేసేవాడు. తంబి అన్న దగ్గర నుంచి క్యాష్ తీసుకొచ్చి పంపిణీ చేయడం కూడా. కానీ రాజీవ్ గాంధీ హత్య జరిగిన 10 రోజుల్లో పరిస్థితి అంతా మారిపోయింది. పత్రికల్లోనూ దూరదర్శన్లోనూ మేము గుప్పిస్తున్న ప్రచారం దేశంలో మూలకి చేరిపోయింది. తమిళనాడులోని అన్ని రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్ట్లు, తమిళనాడు తీర ప్రాంతాలు అన్నీ
అన్నీ భద్రతా దళాలు గుప్పెట్లోకి వచ్చేసాయి. తీరంలో ఒక్క చోట కూడా సముద్రంలోంచి రహస్యంగా పోవడం కానీ రావడం కానీ జరిగే పరిస్థితి లేదు. దీంతో శివరాజన్కి జాఫ్నా పారిపోయే అవకాశం లేకుండా పోయింది. ఒంటి కన్ను గుంట నక్క కోసం గాలింపు ఉధృతం కావడంతో జూన్ మొదటి వారం నుంచి శుభ నేరులతో కలిసి విజయన్ శిబిరంలోనే శివరాజన్ ఉండిపోవాల్సి వచ్చింది. పైగా అప్పటికే శివరాజన్ లాగా ఒంటి కన్నుతో తిరుగుతున్న అనుమానితులు చాలామందిని అదుపులోకి తీసుకున్నాం. ఈ స్థితిలో పొట్టుబొమ్మనికి శివరాజన్ వైర్లెస్ మెసేజ్ పంపించాడు. నన్ను కానీ శుభని కానీ పట్టించే సమాచారం అందించిన వాళ్ళకి 10 లక్షలు 5 లక్షలు రివార్డు ఇస్తామని ఇక్కడ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ దళం బాహాటంగా ప్రకటనలు చేస్తోంది. ఇప్పుడు మేము ఏం చేయాలి? ఇక్కడ మనకి ఎవరు సహాయపడగలరు? పొట్టుబొమ్మన్ వాళ్ళకి భరోసా ఇచ్చాడు. మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. తమిళనాడులో మన ఎల్టీటీ రాజకీయ విభాగం నాయకుడు తిరుచి సెంతన్ ఉన్నాడు. ప్రస్తుతం పోలీసుల దాడుల కారణంగా సెంతన్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అయినప్పటికీ అతను మన పెద్దన్న అంటే ప్రభాకరన్కి వైర్లెస్లో అందుబాటులోనే ఉన్నాడు. అతనికి మీ గురించి చెప్పాం. అతను మీకు సహాయపడడానికి ఒప్పుకున్నాడు. ఆ తర్వాత పరిణామాలు వేగంగా జరిగిపోయాయి. శివరాజన్ ప్రతినిధిగా సుతేంద్ర రాజా జూన్ 22న చెన్నైలోని శ్రీలంక ఇంజనీరింటికి వెళ్ళి అక్కడికి తిరుచి సెంతన్ ప్రతినిధిగా వచ్చి డిక్సన్ని కలుసుకోవడం, డిక్సన్ని విజయన్ ఇంటికి తీసుకొచ్చి శివరాజన్ని కలవడం జరిగింది. అప్పుడే డిక్సన్ తమ వైర్లెస్ సమాచారానంతా భారతీయ రహస్య సమాచార వర్గాలు పసిగట్టేస్తున్నాయని గగ్గోలు పెట్టాడు. ఆ క్షణం నుంచే శివరాజన్ కూడా వైర్లెస్లో ఎల్టీటీఈ కేంద్ర కార్యాలయంతో సంభాషించడం నిలిపేశాడు. అప్పటికే వైర్లెస్ ద్వారా రహస్య సంకేతాల్లో సాగుతున్న ఈ సమాచార రవాణాలో చాలా భాగాల్ని మా ఇంటెలిజెన్స్ వర్గాలు ఛేదించగలిగాయి. అలా మేం ఛేదించి తెలుసుకున్న విషయాలకి సుతేంద్ర రాజా చెప్పిన అంశాలకి ఎక్కడా వ్యత్యాసం కనపడలేదు. తిరుచి సెంతన్ మనుషులు వచ్చి శివరాజన్, శుభ నేరులను విజయన్ ఇంటి నుంచి మరో సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లిపోయారు. ఎటొచ్చి మిగతా ఎల్టీటీఈ కార్యకర్తలు సుతేంద్ర రాజా, కాంతన్, రమణను మాత్రం వాళ్ళు వదిలేశారు. ఎల్టీటీఈకి చెన్నైలో శివరాజన్కి మధ్య వైర్లెస్లో నడిచిన సంభాషణలలో ప్రకాశం అనే పేరు తరచుగా వినబడేది. ఎవరి ప్రకాశం? సుతేంద్ర రాజా బయటపెట్టాడు. పొట్టుబొమ్మన్ గ్రూపులో ఇతను సభ్యుడు. ఇతను భారతీయుడు. అసలు పేరు రవి. రవి ద్వారానే శివరాజన్కి తమిళనాడు తీరం వెంబడి గస్తీ తీవ్రమైందని తెలిసింది. ఎల్టీటీఈ ఆపరేషన్ల కోసం భారతీయ యువకుల్ని జాఫ్నా తీసుకెళ్ళి శిక్షణ ఇప్పించే బాధ్యత ఇతనే నిర్వర్తిస్తూ ఉంటాడు. వచ్చే భాగంలో మరిన్ని వివరాలు.